ఒకసారి శిష్యులు యేసయ్యని అడుగుతారు, యేసయ్య నువ్వు రెండవ రాకడలో మరలా వస్తావని చెప్పావు కదా, మరి ఆ రాకడికి ముందు మాకు ఎటువంటి సూచనలు నువ్వు తెలియజేస్తావు, ఎటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు మేము గ్రహించగలము రాకడ దగ్గర ఉంది అని అడిగినప్పుడు యేసయ్య కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకున్నారు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కొన్ని మనం చూస్తాము. 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అంటున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతాయని యేసయ్య ముందే చెప్పున్నాడు. ప్రస్తుత పరిస్థితి కూడా మనది అలాగే ఉంది. మనం ప్రపంచంలో చూసుకుంటే ఎక్కడ సమాధానం అనేది లేదు. ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద ఇంకో దేశం లేయడము, ఎప్పుడు యుద్ధాలు, అలాగే అక్కడక్కడ భూకంపాలు జరగడము, అన్ని వినాశనంగా జరుగుతున్నాయి కానీ సమాధానపూర్వకంగా ఏదీ లేదనమాట. ఎక్కడ చూసినా ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే యుద్ధ సమాచారాలు మనం ఎక్కువ వింటున్నాము. అకాలపు వర్షాలు, ఎక్కడ చూసిన ఫ్లడ్స్, సునామీస్ అని వినడము, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు బైబిల్ ప్రకారము ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. కాబట్టి మనము ఇటువంటి విషయాలు చూసినప్పుడు మనం కూడా కొంత అలర్ట్నెస్ అనేది మనలో రావాలి. రాకడకు దగ్గరగా ఉన్నాము, దేవుని రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నాము. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము, మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు చెప్పిన ఈ సూచనలు ఒక్కొక్కటి మనకు జరుగుతూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. అంటే దేవునిలో ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మనం సిద్ధపడాలి రాకడికి అనేది కూడా చాలా ముఖ్యము. అలాగే మనం చూసినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30, 17, 26 నుంచి 30. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. కాబట్టి కొన్ని విషయాలు కూడా లూకా సువార్తలో రాయబడింది. యేసయ్య పంచుకున్న విషయాలు ఆ దినాలు ఎట్టుంటాయని చెప్పాడంటే, అంత్య దినాలు దేవుడు అంటే రాకడకు దగ్గర పడే కొద్ది దినాలు ఎలా మారుతాయంటే నోవాహు దినములు, అలాగే లోతు బ్రతికిన దినములు అని చెప్పాడు. నోవాహు దినములు మనకు తెలిసిందే. మరి భూప్రపంచం అంతా దేవుడు సృష్టించిన తర్వాత పాపం ఎక్కువైపోయిన తర్వాత ఆ భూమి మీద ఒకే ఒక కుటుంబము నీతిగా న్యాయంగా బ్రతుకుంది, నోవాహు కుటుంబం. కాబట్టి సర్వ జగతిని దేవుడు నాశనం చేసేయాలి, ఇంకా వద్దు, విసిగిపోయాని నరులతో అనుకున్నప్పుడు నోవాహుకు నీతిమంతుడిగా బ్రతకడం వల్ల, అతని కుటుంబము నీతిమంతులుగా ఉండడం వల్ల వారికి ఒక ఓడ చేయించి, మరి ఆ ఓడలో వాళ్ళ కుటుంబాన్ని అంటే మరి కొడుకులను, కోళ్ళను, భార్యను అందరినీ ఆ ఓడలోకి దేవుడు ఎక్కించి, ఆ తర్వాత మరి ప్రతి జాతిలో ఎగిరే పక్షుల్లోనైనా, భూప్రపంచంలో తిరిగే జంతువులైనా, పాకే పురుగులైన ప్రతి దాంట్లో జతగా ఒక ఆడ మొగ అంటే తర్వాత మళ్ళీ ఈ భూప్రపంచం అంతా నాశనం అయిపోయి మరి చక్కగా దేవుడు సృష్టించిన ఆ భూప్రపంచం అంతా దేవుడు నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఆయన నోవాహుని వాళ్ళ కుటుంబాన్ని మరి అక్కడ ఆ ఓడలో ఏ ఆకాశ పక్షులను మరి భూజంతువులను ఏ విధంగా ఆయన సంరక్షించి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి పరచబడి ఫలించాలి. కాబట్టి ప్రతి జాతిలో ఆడ మగ జాతిని తీసుకొని రమ్మని చెప్తాడనమాట దేవుడు. మరి ఆ ఓడలోకి నోవాహుని అందరినీ, ఆ కుటుంబాన్ని సంరక్షించి దానిలో కాచి కాపాడుతాడు ఆ ఓడలో. మరి 40 దినాలు భయంకరమైన జలప్రళయం వచ్చి తక్కిన వాళ్ళందరూ ప్రతి ఒక్క జంతువుని, ప్రాకే పురుగుని, మరి సమస్తమును పక్షులన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఒక జనరేషన్ అనమాట. కాబట్టి ఆ నోవా దినాలు ఎలా ఉండేయంటే, నోవా ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయంకరమైన పాపంలో ఉండారనమాట. ఎటువంటి పాపం అంటే తినుచు త్రాగుచు వాళ్ళ ఇష్ట ప్రకారము పాపం చేస్తూ మరి ఏమాత్రం కట్టుబాట్లు లేకుండా దేవుడు చెప్పి నీతి నియమాలు ఏమాత్రం
ఏమాత్రం పాటించకుండా, దేవుని భయం లేకుండా విచ్చలి విడివైన పాపంతో వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు విసిగిపోయి ఆయన సృష్టించిన అసలు నరుడు వద్దనుకునే నిర్ణయానికి ఆయన వచ్చి మొత్తం సమూల ధ్వంసం నాశనం చేసేస్తాడు. మరి నోవా కుటుంబాన్ని మాత్రము మరి ఆయనతో పాటు ఆ ఓడలోకి ఎక్కిన ఆ పశువులేమి, పక్షులేమి, ప్రాకే పురుగులేమి అన్నిటినీ వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడి మళ్ళీ అక్కడి నుంచి ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి అదంతా మనం చూసుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అటువంటి దినాలు ఇప్పుడు కూడా మనకు వస్తున్నాయి. అటువంటి దినాలు మనం ఇప్పుడు చూడగలము. లోకంలో పాపం ఎక్కువైపోయింది, నీతి నియమాలు లేవు, కట్టుబాట్లు లేవు, ఎవరికి ఎట్లా ఇష్టమో అలా జీవిస్తూ ఉండారనమాట. మరి దేవునికి విరుద్ధమైన పనులే చేస్తున్నారు. దేవుని భయం లేకుండా విచ్చలవిడైన రోజులు ఇప్పుడు వచ్చేసాయి. మనం చూసుకుంటే అత్యాచారాలు కానీ, దొంగతనాలు కానీ, భయంకరమైన దోపిడీలు, అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఒకరి మీద ఒకరు లేయడము, మోసం చేసుకుని దుష్టకార్యాలు ఇవే జరుగుతున్నాయి. కానీ హత్యలు చేసుకోవడం, ఎటువంటి నీతి న్యాయంగా బ్రతకడానికి మనుషులు మర్చిపోయే రోజులు ఇప్పుడు ఉన్నాయి. పాపం ఎక్కువైపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనుషునికి లేకుండా పోయింది చాలా వరకు. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడము, వాక్యానికి ఏమాత్రము తావు లేకుండా, సమయం ఇవ్వకుండా ఉండడము, ప్రార్థన అంటే ఏమాత్రం ఇష్టపడకపోవడము, ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు వాక్యమేనా అనుకునే రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి అన్నమాట. మరి పదే పదే ప్రార్థనలు చేసే వాళ్ళని, వాక్యం చదివే వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటము, మరి ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా మరి ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఈ టెక్నాలజీ వీటికి ఎక్కువగా అలవాటు పడిపోయి మరి మా దేవుడు ఏంట్లే, మాకే ఎక్కువ జ్ఞానం ఉంది, మేము ఎట్లనా జీవించగలము, దేవుడు మాకు అక్కర్లేదు, మేము పని చేస్తున్నాము, మేము సంపాదిస్తున్నాం, మాకు డబ్బు వస్తుంది, మేము అన్ని లగ్జరీస్తో ఉన్నాము అంటే ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ వస్త్రాలు, ఈ నగలు, ఈ తిండి, ఈ హోదా ఇవే ఒక పెద్ద బ్లెస్సింగ్ అని కూడా కొంతమంది పొరపాటులో ఉంటారు. కోర్స్ దేవుడు దీవిస్తాడు, వరల్డ్ పరంగా కూడా మనకు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు, దేవుడు మనం మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాడు. కానీ వాటికన్నా ముఖ్యమైనది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా మనకు అవసరం కదా. మరి అటువంటివి ఎవరు కూడా ఆలోచించడం లేదు. కానీ ఎప్పుడు ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ మీదే పెడుతున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చర్చికి పోయే సమయం కొంతమందికి లేదు, బైబిల్ చదివే సమయం కొంతమందికి లేదు, ప్రార్థన చేసే సమయం కొంతమందికి లేదు. దేవుడిని కూడా ఐఎమ్ బిజీ లార్డ్ అనే రోజులు వచ్చేసాయి. అటువంటి నోవా దినాలు భయంకరమైన పాపిష్టి దినాలు, ఆ దినాలు అనమాట. అటువంటి దినాలు మళ్ళీ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. అలాగే సొదొమ గొమొర్రా అనేది కూడా ఆ రోజుల్లో లోతు జీవించిన కాలంలో భయంకరమైన పాపంలో ఆ దేశం ఉండిందనమాట. ఆడవారు ఒక రిలేషన్ పెట్టుకోవడము, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, మగవాళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవడము, భయంకరమైన వ్యభిచారము, పాపము, దొంగతనము, హత్యలు, అసలుకి వరుస లేకుండా ఇష్ట ప్రకారం పాపము, అటువంటి అల్లరి చిల్లరి పనులతో భయంకరమైన స్థితిలో సొదొమ గొమొర్రా ఉన్నప్పుడు దేవుడు లోతు కుటుంబం మాత్రమే అబ్రహాము ప్రార్థన చేసి అడిగినప్పుడు లోతు కుటుంబాన్ని మాత్రమే వాళ్ళు మంచిగా బతకడం వల్ల వాళ్ళని దేవదూతలు పంపించి సొదొమ గొమొర్రా నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆ తర్వాత సొదొమ గొమొర్రాని సర్వనాశనం అగ్ని గంధకములను కుమ్మరించి సర్వనాశనం చేసేస్తాడు సొదొమ గొమొర్రాని. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ అంత్య దినాలు రాకడికి దగ్గరగా ఉన్నప్పుడు దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినముల వలె సొదొమ గొమొర్రా ఏ విధంగా నేను నాశనం చేశానో అప్పుడు లోతు దినాలు ఎలా ఉండే అలా ఉంటాయి అంటున్నాడు. ప్రస్తుతం మనం అటువంటి దినాలు చూడగలము. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి విషయము ఈ రాకడికి ముందు జరిగే సూచనలో ప్రతి ఒక్కటి ఇప్పుడు నడుస్తూ ఉంది. భూకంపాలైతేనేమి, యుద్ధములైతేనేమి, ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం లేయడమైతేనేమి, ఒకరినొకరు హింసించుకోవడం, వ్యభిచారము, భయంకరమైన తాగుడు, మద్యము, భయంకరమైన పాపముతో కూడిన కార్యాలు, వరుసలే చూసుకోకుండా ఈ పాపం చేయడము, ఏమాత్రము నీతి న్యాయం లేకుండా దుష్టతనంలో దుష్కార్యములతో దుష్ట మృగాల్లాగా జీవించడము, అసలుకి భయంకరమైన పాపంతో ఈ లోకం ప్రపంచం ఉంది. మరి అటువంటి దినాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి యేసయ్య ఏ దినాలైతే చెప్పాడో ఈ విధంగా ఉంటుంది రాకడికి ముందు అని శిష్యులకి చెప్పాడు, ఆ దినాలు ఆరంభమైపోయాయి అన్నమాట. కాబట్టి మనము ఏ విధంగా అలర్ట్గా ఉండాలనేది ఇంకొక క్రైస్తవులుగా వాక్యానుసారంగా మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతసేపుడికి మనం వరల్డ్ పరంగా బ్లెస్ అయి ఉండాము, మనం బ్లెస్డ్ ఫ్యామిలీస్, మనం బ్లెస్సింగ్లో ఉండాము అనుకుంటే అది పొరపాటు అవుతుంది. వరల్డ్ పరంగా బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఫలింపజేస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ దానికన్నా ముందు స్పిరిచువల్ బ్లెస్సింగ్ మనలో ఉందా లేదా, దేవుని రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా,
మరి ఇప్పుడు ప్రస్తుతం దేవుని రాకడగా వస్తే మన పరిస్థితి ఏంటి? మనం దేవుని దగ్గరికి ఎత్తబడతామా లేదా? అసలు మన సిద్ధపాటు ఉందా లేదా? దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా? మన జీవితము దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంది అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. కాబట్టి దేవుడు ఇంకోటి కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అంటే వాళ్ళే ప్రేమించుకుంటాడు. సెల్ఫ్ లవ్ అంటారు దీన్ని. అంటే వాళ్ళే ప్రేమించుకుంటారు. అవతల ఎట్లుండారు ఏందని కూడా లేదు. వాళ్ళే మనం ఎట్లున్నాం, మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం బాగున్నామా, అవతల ఎట్లా పోయినా పలు ఈ రోజుల్లో కుటుంబాలు కూడా భయంకరమైన విచ్ఛిన్నమైన స్థితిలో ఉన్నాయన్నమాట. ఏమాత్రము అసలుకి సొంత కుటుంబ సభ్యులు ఎలా ఉండారు, భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నారు, బిడ్డలు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కొంతమంది వాళ్ళే చూసుకొని వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు తినేయడం, వాళ్ళ వరకు ఉన్న పక్క మనిషి గురించి ఆలోచించే సమయమే లేకుండా అయిపోయింది. అంత స్వార్థ ప్రియులు అయిపోయారు. ధనాపేక్షలు అంటే ధనం గురించి భయంకరమైన ఆశ, దాని కొరకు ఏమైనా చేసేసేయడం. తర్వాత బింకములాడేవారు అంటే బడాయి కోర్లు, వీళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ గురించే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారనమాట. మేమే గ్రేట్, అవతల వాళ్ళంతా ఏం లేదనుకునే మనస్తత్వము. అలాగే అహంకారులు, భయంకరమైన గర్విష్ఠులు, దూషకులు అంటే ఎప్పుడు ఎవరో ఒకరిని దూషిస్తూ ఉంటారు, ఎవరో ఒకరిని తిడుతూ ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది ఎక్కువైపోయింది కదా. తల్లిదండ్రులు ఎంతమంది చూస్తున్నారు ప్రేమగా ఈ రోజుల్లో? తల్లిదండ్రులు బరువు అనుకుంటారు. వివాహం అవ్వడమే వాళ్ళకి మధ్యలో తల్లిదండ్రులు ఉండడము అది ఒక అడ్డంలాగా అయిపోయింది ఇప్పుడు జనరేషన్కి. వాళ్ళని తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేయడము, తర్వాత భార్య వచ్చిన భర్త వచ్చేసి ఇంకా వీళ్ళు మనకు అడ్డం, మాకు ప్రైవసీ కావాలి, వీళ్ళు మధ్యలో మాకు వద్దు అనే స్థితికి వచ్చేసారు. తల్లిదండ్రులు కూడా సరిగా చూడని రోజులు వచ్చేసాయి. అలాగే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఏమాత్రం కృతజ్ఞత లేని వారు అయిపోయింటారు. ఏదైనా మేలు చేస్తే అది మనసులో పెట్టుకొని వాళ్ళకి తిరిగి మేలు చేయడము, లేకపోతే వాళ్ళకి అపకారం చేయకుండా ఉంటే చాలు. మేలు చేసి మంచిగా వాళ్ళతో ఉంటామని లేకుండా ఎవరైతే మనకు మంచి చేశారో వాళ్ళకే హాని చేయడము, కృతజ్ఞతాభావం లేదు, మనుషుల పట్ల లేదు, దేవుని పట్ల లేదు. అలాగే అపవిత్రమైన పనులు, అపవిత్రమైన కార్యాలు, చెడు కార్యాలు చేయడము. అలాగే అనురాగ రహితులు అంటే ఏమాత్రం ప్రేమ అనేది వీళ్ళ మనసులో కొద్దిగా కూడా ఉండదు. ప్రేమ లేని మనసు అనమాట, కఠినమైన మనసు. అతి ద్వేషులు అంటే పగతో రగిలిపోతుంటారు వీళ్ళు. ఎప్పుడు పగ, ఎవరో ఒకరి మీద కోపం, వీళ్ళని వాడి చేస్తామా, వాళ్ళని అది చేస్తామా, ఎవరైనా పైకి వస్తుంటే ఒప్పదు, వాళ్ళని ఏదో ఒకటి హింస పెట్టాలని, వాళ్ళకి నష్టం చేయాలని, వాళ్ళ కింద పడేయాలని, పైకి రానికుండా చేయాలని పగతో రగిలిపోతుంటారు. అంటే ఇతరులు బాగుపడటం ఏమాత్రము ఒప్పజాలని స్థితిలో ఉంటారనమాట. అలాగే చూసుకుంటే మనం అపవాదుకులు అంటే ఎప్పుడు అపనిందలు వేస్తుంటారు ఇతరుల మీద, క్రిటిసిజం ఎక్కువ, గాసిప్స్, ఎప్పుడు రూమర్స్, 24 గంటలు వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పడము, మంచి వాళ్ళ మీద లేనిపోనివి చెప్పి అందరిలో వాళ్ళని గేలి చేయడం, వాళ్ళని హేళన చేయడము, ఎప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక అపనింద, లేకపోయినా చిన్నవి ఏదన్నా వాళ్ళ తప్పులుంటే పట్టుకొని భూతద్దంలో చూపించి అపనిందలు పాలు చేయడము. అలాగే మనం చూసుకున్నప్పుడు అజితేంద్రియులు అంటే వీళ్ళకి అసలుకి వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదండి. వాళ్ళ కంట్రోలే ఉండదు వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడము. అలాగే చూసుకున్నప్పుడు క్రూరులు, సజ్జన ద్వేషులు, క్రూర స్వభావం, ఏమాత్రము మృదు స్వభావం లేదు, ప్రేమ లేదు, కఠినాత్ములుగా ఉంటారంట. అలాగే సజ్జన ద్వేషులు అంటే మంచిని ఏమాత్రం ఇష్టపడరు, మంచి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, మంచిని ఇష్టపడరు, మంచి వాళ్ళన్నా ఇష్టం లేదనమాట. అలాగే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ద్రోహం చేస్తారు ఇతరులకు. ఎవరైనా మంచి చేస్తే వాళ్ళకి మంచి చేయాల్సింది పోయి వాళ్ళకి ద్రోహం చేయడము. అలాగే మూర్ఖ స్వభావం, మనం ఏది చెప్పినా మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు, మనతో ఎప్పుడు కూడా ఏకీభవించరు మూర్ఖులు. వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టమైన పనులే వాళ్ళు చేస్తారు. మనము అది తప్పని చెప్పినా వాళ్ళు అంగీకరించరు, వాళ్ళకి ఏది ఇష్టం అది చేస్తారు. అది ఎంతమందికి ఎంత నష్టం కలిగించినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అలాగే గర్వాంధులు అంటే భయంకరమైన గర్వంతో రగిలిపోతుంటారు కొంతమంది. ఎంత గర్వంగా ఉంటారంటే వాళ్ళ మాటల్లో గర్వం ఉంటుంది, వాళ్ళ చూపుల్లో గర్వం ఉంటుంది, వాళ్ళ నడవడికలో, వాళ్ళ క్రియల్లో, ప్రతి దాంట్లో గర్వమే కనబడుతుంది. అలాగే మనం చూస్తే దేవుని కంటే సుఖానుభవం అంటే ఈ లోకపరమైన సుఖాలకి దాసోహం అయిపోతారు. అంటే దేవుని కన్నా ఎక్కువ వాటిని ఆశిస్తారు, ముందు స్థానం వాటికే ఇస్తారు జీవితంలో. అలాగే చూసుకుంటే
పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పైకేమో భక్తిగా ఉంటారు కానీ ఇటువంటి స్వభావాలు అంతరంగంలో కలిగి ఉంటారనమాట. పైకి మంచి కనబడతారు కానీ లోపల అటువంటి స్వభావం, ఇటువంటి వాళ్ళు మనం గుర్తుపట్టాలి. అంత దినాల్లో ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇటువంటి స్వభావం కలిగిన వారు ఎక్కువ అయిపోయారు ప్రస్తుతము. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి మన చుట్టూరు, మన సమాజం. ఇప్పుడు యేసయ్య ఏమేమైతే చెప్పున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నాయి. కాబట్టి ఇవి అంత దినాలు అని మనము ఖచ్చితంగా చెప్పగలం అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఎలా ఉండాలి, ఇటువంటి స్థితిలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తూ దేవునికి ఇష్టంగా మనం ఉండాలనేది ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15వ వచనం నుంచి చదువుకుంటాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. దినములు చెడ్డవి కాబట్టి ఏ దినములు? ప్రస్తుత దినములే. అంత్య దినములు చాలా చెడ్డవుగా ఉన్నాయి కనుక సమయాన్ని పోనివ్వక చాలా జాగ్రత్తగా తెలివిగా జ్ఞానము, ఏం జ్ఞానము? మన జ్ఞానమా, లోక జ్ఞానమా, దెయ్యముల జ్ఞానమా, దైవ జ్ఞానము కలిగి చాలా జ్ఞానవంతులుగా నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా నడుచుకోవాలి? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అసలు దేవుని చిత్తం ఏమిటి మన పట్ల? వాక్యానుసారమే దేవుని చిత్తము. ఈ వాక్యంలో దేవుడు ఏ విధంగా మనం ఉండాలని రాసిపెట్టి ఉన్నాడో అదంతా దేవుని చిత్తమే. కాబట్టి వాక్యం మనం ఎక్కువ చదివినప్పుడు, వాక్యం ఎక్కువ వినినప్పుడు మనలో విశ్వాసం వస్తుంది. మరి మన జీవితంలో మనం ఎలా ముందుకు పోవాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది అంటారు, పొద్దస్తులేంది వాక్యం వినేది, పొద్దస్తులేంది ప్రార్థన చేసేది, రోజంతా ప్రార్థన, రోజంతా వాక్యం, రోజంతా దేవునితో స్తుతి. మరి వినుట వల్ల విశ్వాసం కలుగును. నువ్వు వాక్యమే వినకపోతే నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దేవుని వాక్యం వినకుండా ఉంటే నీకు ఈ విషయాలన్నీ గ్రంథంలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది? మన జీవితంలో మనకి ఏవేవి కావాలో ప్రతి ఒక్క విషయము మనకి పొందుపరిచింది బైబిల్లో మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాపిచ్చాడు కాబట్టి మనకు అవసరమైన ప్రతి విషయం ఉంది. మనలో వచ్చే డౌట్స్కి కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కానీ ఆన్సర్స్, సొల్యూషన్స్ మనకి ఈ వాక్యంలోనే వస్తాయన్నమాట. కాబట్టి వాక్యం చదవాలి, చెప్పేది వినాలి. వినుట వలన విశ్వాసం వాక్యం ఎవరైనా బోధించినప్పుడు ఆ విమర్శలు ఈ విమర్శలు మనం చేయకుండా వాళ్ళు చెప్పే వాక్యమును వినాలి. బెరయా సంఘం వల్లే మనం ఉండొచ్చు కదా. ఎవరి వాక్యం మనకు ఖచ్చితంగా అనిపిస్తుందో, ఎక్కడ వాక్యం సూటిగా ఉందో, అనవసరమైన విషయాలు లేకుండా సూటిగా వాక్యం బోధించే దైవ సేవకులు చెప్పేటప్పుడు వాళ్ళ వాక్యం వినొచ్చు. వినుట వల్ల విశ్వాసం కలుగును. వాక్యం బాగా చదవాలి. కాబట్టి ఇవన్నీ చేస్తేనే మనలో అవివేకత అనేది పోతుంది, మనకు అన్నీ తెలుస్తాయి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో అంటే తాగుబోతుతనము, ఈ లోకంలో ఉన్న భయంకరమైన శారీరక కోరికలు, ఈ లోకంలో ఉన్న భయంకరమైన శరీరానుసారమైన క్రియలు, వాటి కొరం ఆతృత, వాటి కొరకు దాహము, అటువంటి మత్తులో ఉండకుండా దేవుని యొక్క ఆత్మతో నింపబడి పూర్ణులై ఉండడని ఇక్కడ చెప్పబడింది. అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా జీవిస్తాము కానీ ఇంకా శరీరానుసారంగా మనం జీవించము. ఆత్మానుసారంగా ఉంటాము. మన దృష్టి అంతా పరలోకం మీదనే ఉంటుంది, దేవుని కార్యాల మీద ఉంటుంది, మరి నిత్య జీవము వీటి మీదే ఉంటుంది. కనుక ఆత్మానుసారంగా మనము జీవిస్తామని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా ఉండమంటున్నాడు. ఎప్పుడు ఉండగలము? దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడితేనే ఆత్మానుసారంగా ఉండగలమన్నమాట. ఒకనికొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గుర్చి పాడుచు కీర్తించుచు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? ఒకరినొకరం మనము వాక్యముతో సంధించుకోవాలి, ఒకరినొకరం మాట్లాడుకోవాలి, వాక్యాన్ని పంచుకోవాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. మరి దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు దాని గురించి మనం చర్చించుకోవాలి. ఒకరినొకరం హెచ్చరించుకొని మన సహోదరుడు ఏదైనా తప్పు చేస్తున్న వాక్యానుసారంగా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి. కీర్తనలు పాడుకొని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ఆయనకు సాక్షిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. మరి ఇవన్నీ మనం చేయాలన్నమాట. ఇంకా చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందులి భయముతో ఒకనికొకడు లోబడి ఉండిడి. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు నామమున తండ్రికి స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు
కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, శ్రమ వచ్చినా స్తోత్రం చెప్పాలి, సంతోషం వచ్చినా స్తోత్రం చెప్పాలి, మంచి జరిగినా స్తోత్రం చెప్పాలి. కృతజ్ఞతలు చెప్తూ దేవునికి మనము బ్రతకాలి, దేవుని స్తుతించాలి. ఆయన చేసే మేలు గురించి మనము కృతజ్ఞతతో దేవుని పట్ల ఉండాలి, ఆయన ఆరాధించాలన్నమాట. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడనమాట అని ఇక్కడ చెప్పబడింది. భయముతో ఉండాలి, భయభక్తులతో ఉండడం అంటే ఎట్లా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం. దేవుడి వాక్యంలో ఏమేమి రాసి పెట్టాడో, ఏ విధంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ ప్రకారం మనము జీవిస్తేనే అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన వారమే అవుతాము కదా. మరి దేవుని యందు భయభక్తులు ఉంటామంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞకు లోబడి మనం భయభక్తులతో ఉండాలని ఇక్కడ చెప్పబడింది. అలాగే ఒకరికొకడు లోబడి యుండుడి. మనం కూడా ఒకరు మనం ఎక్కువ వాళ్ళు తక్కువ, లేకపోతే ఇట్లాంటి మాటలని మాట్లాడుకోకుండా, గర్వం అహంకారంతో ఉండకుండా ఒకరినొకరము మనం ఎలా ఉండాలంటే లోకంలో ఏదో పై స్థాయిలో ఉన్నట్టు మనము బిహేవ్ చేయకూడదు. కానీ మనం బాటంలో ఉన్నట్టే మనం, అంటే ఒక పరిచారకులుగానే మనం ఉండాలి. ఎవరితోనైనా మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ అన్నిట్లో మనం ఎలా ఉండాలంటే ఒకరికి పరిచర్య చేసే అంత తగ్గింపు గుణంతో ఉండాలి. అంతేగాని అహంకారంతో ఉండకూడదు. యేసయ్య ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. మరి ఆయన సృష్టికర్త, ఆయనే కడిగాడు వాళ్ళ పాదాలంటే ఇంకా మనం ఎలా ఉండాలి? ఎంత హంబుల్నెస్ మన లైఫ్లో ఉండాలి. కాబట్టి లోబడి ఉండుడి అన్నాడు. ఒకరినొకరు ఆదరించుకుంటూ దేవుని పాటలతో, దేవుని యొక్క వాక్యముతో, సాక్ష్యాలతో ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ, మనల్ని ఎవరికన్నా ఏదన్నా కష్టం వచ్చింది, ఎవరైనా బాధలో ఉండారు, వాళ్ళని పోయి ఎగతాళి చేయకుండా ఇది మీకు శాపము, మీరు చేసిన తప్పు వల్ల మీకు శిక్ష వచ్చింది. శ్రమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అనేది వస్తుంది. నీకు శ్రమ రాలేదంటే నువ్వు దేవుని బిడ్డవు కాదనే. మరి దేవుని బిడ్డలకు శ్రమలు కంపల్సరీగా వస్తాయి. నీకు శ్రమ రాకుండా నువ్వు ఎప్పుడూ రోజంతా నువ్వు చనిపోయేదాకా నీకు ఒక్క శ్రమ కూడా రాలేదంటే నువ్వు దేవుని దృష్టిలో ఉండావో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏమన్నాడు? తండ్రి తన కుమారుని శిక్షించును కదా. అంటే ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడో తండ్రి తప్పక శిక్షిస్తాడు. మన ఇహలోకపు తల్లిదండ్రులు కూడా మనని క్రమశిక్షణలో పెట్టడానికి అప్పుడప్పుడు మనం కొడతారు, ఒక మాట అంటారు, శిక్షిస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఏమి అనకుండా మనం చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్ళ దాకా చనిపోయేదాకా పెరిగామో ఒక్కసారి కూడా మన తల్లిదండ్రులు మనల్ని ఏమి అనలేదా? అలాగే దేవుడు కూడా ఆయన బిడ్డలు అనుకున్న వాళ్ళని తప్పక శిక్షిస్తాడంటే క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షిస్తాడు. అంతేగాని ఒక శ్రమ మీకు శాపము ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఒకరినొకరం ఆదరించుకొని వాళ్ళకి ఎంత శ్రమ వచ్చినా ఒక్క మాట కూడా వాళ్ళని అవమానించినట్టు, నిందించినట్టు మనం మాట్లాడకుండా పాటలతోనూ కీర్తనలతోనూ మరి ఒకరినొకరం ఆదరించుకుంటూ వారికి ధైర్యం చెప్తూ వాక్యాలు తీసి ఎక్కడెక్కడైతే ధైర్యంతో కూడిన వాక్యాలు, దేవుడు ఎక్కడైతే భయపడుకుడి అని మనకు ఓదార్పు చెప్పాడో అటువంటి వాక్యాలు తీసి వాళ్ళని ఓదార్చడము, వాళ్ళకి పంచిపెట్టుకొని మన జీవితంలో మనం ఏ విధంగా కష్టాల నుంచి బయటపడ్డాము, మనం ఏ విధంగా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చామో అటువంటి సాక్ష్యాలు వాళ్ళతో పంచుకొని వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. మనం ధైర్యం చెప్పి మాకు కూడా ఈ సమస్యలు వచ్చాయి, ఎవరికైనా ఆర్థిక సమస్య ఉంది, మాకు కూడా ఇట్లా ఆర్థిక సమస్య వచ్చింది, మేము కూడా కష్టాలు పడ్డాం, కానీ ఇప్పుడు చూడండి మేము అన్నిటి నుంచి బయటకు వచ్చేసాము, దేవుడు మమ్మల్ని కాపాడాడు, అనారోగ్యం వచ్చింది, మాకు కూడా ఇలా వ్యాధి వచ్చింది, మేము ఇలా బాగా ఏమో దేవుని స్తుతించి ఆరాధించి ఆయన ప్రార్థన చేసుకొని నమ్మకంగా విశ్వాసంగా ఉండండి, తప్పక విడుదలవుతుంది. ఇలా ఒకరినొకరు ఓదార్చుకోవడము, దేవుని వాక్యాలు ఎక్కడెక్కడ ఓదార్పు వాక్యాలను అవి తీసి చదివి వినిపించడము, కీర్తనలు పాడుకోవడం, ఈ విధంగా ఒకరినొకరు ఆదరించుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక. ప్రస్తుతము ఈ దినాలన్నీ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ సూచనలని యేసు ప్రభు చెప్పిన ప్రతి ఒక్క సూచన ఇప్పుడు జరుగుతూ ఉంది. రాకడకు ముందు జరిగే కార్యాలు, సూచనలు ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. ప్రతి దాంట్లో మార్పు అనేది మనం చూస్తున్నాము. ముందున్నట్టు ప్రపంచం ఇప్పుడు లేదు. ప్రపంచం అంతా ఇప్పుడు పాపముతో, దుష్టకార్యాలతో, ఏమాత్రం నీతి న్యాయం లేని పరిస్థితులతో నిండిపోయి ఉండదు. కాబట్టి అటువంటి ఏదైతే దేవుడు చెప్పాడో అటువంటి సూచనలు ఆల్రెడీ ఏమైపోయి ఉన్నాయి, ప్రపంచంలో ఆరంభమై ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ఈ వాక్యానుసారముగా దేవుడు చెప్పింది జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనము చాలా అలర్ట్నెస్ ఉండాలి మనలో. ఆయన ఎలా చెప్పాడో ఆ విధంగా మనము ఉంటూ వాక్యాలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సువార్త కూడా ఇతరులకు ప్రకటిస్తూ మరి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండి రక్షణ మార్గం
మార్గంలోకి తేవడము, ఎప్పుడు ఈ లోకపరమైన వాటినే ఆశీర్వాదాలు అనుకోకుండా అసలైన ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు కూడా వేగిరపడుతూ చాలా భక్తిపూరితంగా దేవుడు చెప్పినట్టు జీవించాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది.